श्रीगुरुभ्यो नमः। स्मृतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ओम श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ षष्ठोऽध्यायः 6వ అధ్యాయము 20వ శ్లోకం। यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति। ఈ ధ్యాన యోగంలో నిగ్రహింపబడిన మనసు గలవాడు ఎలాగా ఉండాలి? క్రితం శ్లోకంలో మనం చెప్పుకున్నాము, యథా దీపో నివాసస్థో, దీపం అయితే ఏ విధంగా స్థిరముగా ఉంటుందో ఆ విధంగా తన మనసును నిగ్రహింపాలి అని ఇక్కడ చెప్తున్నారు. అలాంటి నిగ్రహించబడ్డ మనస్సుని అంటే చిత్తాన్ని ఏ స్థితి యందు ఉపరతిని పొందునో, అంటే ఏ స్థితి యందు పరమాత్మని ధ్యానించటం వలన ఇక్కడ చూడండి, ఉపరతిని పొందటము అంటే తను ఏ స్థితిలో పరమాత్మ ధ్యానంలో ఉండగలుగుతున్నాడో దానిని ఉపరతి అంటారన్నమాట. అంటే ఆ స్థిరంగా ఉండడాన్ని ఉపరతి అంట. అట్లాంటి ధ్యానం వలన ఏమవుతుంది? ఇక్కడ మనస్సు పవిత్రమవుతుంది. పవిత్రం అవడం అంటే ఇప్పుడు మనకు మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేవు, ఆలోచనలు సంకల్పాలు లేవు అంటే పవిత్రమైనట్టు భావం. ఆ పవిత్రమైనటువంటి మనస్సులో ఆత్మన అంటే సూక్ష్మ బుద్ధి ద్వారా ఇప్పుడు చూడండి, మనము సంకల్పరాహిత్యమైనటువంటి మనస్సు ఇంకా మన ఆలోచన లేకుండా ఉన్నప్పుడు సూక్ష్మమైనటువంటి స్థితికి వెళ్ళడము, ఆ సూక్ష్మమైన స్థితికి వెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేయాలో ఆలోచించండి. చాలా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ సూక్ష్మం అంటే ఈ నిశ్శబ్దమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి. అలాంటి స్థితిలో పరమాత్మని ఆ యోగి చూడడము జరుగుతుంది. అంటే పరమాత్మని దర్శిస్తాడు, సాక్షాత్కరించుకుంటాడు. ఏ మాట చెప్పినా ఒకటే. అక్కడ ఇప్పుడు చూడండి, ఆ సూక్ష్మమైనటువంటి స్థితి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ పరమాత్మను దర్శిస్తాడు, లేదంటే పరమాత్మని సాక్షాత్కరింపచేసుకుంటాడు అనే మాటలు చెప్పినప్పుడు అక్కడ పరమాత్మని ఎలా చూడగలుగుతున్నాడు? అక్కడ ఏమన్నా పరమాత్మ ఇప్పుడు మనము ఈ రూపరహితుడు నామరహితుడు అనుకున్నటువంటి పరమాత్మ ఎలాగ దర్శనమిస్తున్నాడు? ఇది కొంచెం ఆలోచించుకోవాలి. ఎలా దర్శనమిస్తున్నాడు మీకు? ఆ నిశ్శబ్దమే. ఏ నిశ్శబ్దం అయితే ఉందో ఆ నిశ్శబ్దమే పరమాత్మ రూపం. పరమాత్మగా భావన, మళ్ళీ రూపం అనకూడదు, అక్కడ పరమాత్మగా భావన చేయాలి. అది అలాంటి సచ్చిదానంద ఘన పరమాత్మ యందు చూడండి. ఇక్కడ అట్లాంటి సచ్చిదానంద పరమాత్మ ఘనం అంటే చూడండి, ఘనమే గట్టితనము. ఇంకా అక్కడ ఇదే పరమాత్మ అనేటువంటి స్థిరత్వానికి రావాలి. ఇంకా అక్కడ చలనముగా అయిపోయి మళ్ళీ ఇంకా పరమాత్మ అంటే ఎలా ఉంటాడు, ఇలా ఉంటాడా, ఇదేనా ఈ నిశ్శబ్దమే నిజంగా పరమాత్మ, నాలో ఉన్నది అదేనా, నేను ఇప్పుడు అదే చూడండి. మనం క్రితటి శ్లోకంలో కూడా చెప్పుకున్నాము, ఆలోచనలు సంకల్పాలు ఎక్కడైతే ముగిస్తున్నాయో, ఎంత ఆలోచించినా చివరికి ఎక్కడైతే ముగింపు కనపడుతుందో ఆ ముగింపు దగ్గర కనిపిస్తోంది మీకు నిశ్శబ్దం. మళ్ళీ ఆలోచన మొదలవుతుంది, సంకల్పం అక్కడ. ఈ ముగింపుకి మళ్ళీ సంకల్పానికి వినడానికి ఒక నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దాన్ని గమనించుకోగలిగితే ఆ నిశ్శబ్దాన్ని కూడా గుర్తించగలిగింది ఎవరు? నేను. అక్కడ నిశ్శబ్దాన్ని గుర్తించగలుగుతుంది నేనే. మరి ప్రతి ఒక్కరు కూడా నేనే ఆ నిశ్శబ్దాన్ని గుర్తిస్తున్నాను అని అర్థం చేసుకుంటే ఆ నిశ్శబ్దంలో స్థిరముగా ఉండగలిగితే, అంటే ఆ నేనులో ఉండగలిగితే అదే పరమాత్మ దర్శనము. అదే ఇక్కడ ఘన అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే, ఇంకా మరి ఇప్పుడు చూడండి, ద్రవ పదార్థం అయితే ఇంకో ద్రవ పదార్థం కలుస్తుంది, వాయు పదార్థం అయితే ఇంకో వాయు పదార్థం, ఘన పదార్థంలో ఇంకా ఏ ఘన పదార్థము కలవదు. ఇక్కడ ఏది కలిసే అవకాశం లేదు. అందుకని ఆ ఘన అనే పదాన్ని ఉపయోగించి ఆ ఘన పరమాత్మ అందే సంతుష్టుడవుతాడు, అంటే అక్కడే తృప్తిని పొందుతాడు అని మనకి ఇట్లా ఈ శ్లోకం చెప్తుంది. అంటే దీపంలాగా ఇక్కడ పాయింట్లు మనకేం చెప్తున్నారు? దీపములాగా స్థిరముగా ఉన్నటువంటి మనస్సు ఇక పరమాత్మతో ఏకమై ఉండడానికి నిగ్రహించబడిన చిత్తము
తర్వాత అలాంటి స్థితిలో ఆ పరమాత్మతోనే ఆనందించడం, ఉపరతి ఆనందించి స్థిరముగా ఉండటము. తర్వాత ఇది ఎలా తెలుస్తుంది? సూక్ష్మ బుద్ధి ద్వారా తెలుసుకోవడము. ఆ సూక్ష్మ బుద్ధిని ఉపయోగించి అక్కడ చూస్తున్నటువంటిది ఏమిటంటే పరమాత్మే. అంటే ఆ నిశ్శబ్దంలో పరమాత్మనే నేను దర్శిస్తున్నాను. ఆ పరమాత్మ ఎలాంటి ఘనస్వరూపం, అంటే ఇంకెప్పటికీ చలనము లేని మారని స్వరూపము. మళ్ళీ ఇక్కడ రూపం అని కూడా అనడానికి లేదు, రూపం అని కూడా లేదు, కానీ ఆ స్థితిలో ఉండాలి. ఇది మనకి పరమాత్మని ఇట్లాంటి వాళ్ళే ఆ పరమాత్మ యందు ఆనందాన్ని పొందగలుగుతున్నారు. అంటే ఇక్కడ నీ లోపల ఉన్నటువంటి నిన్ను నువ్వు దర్శించుకొని ఆ స్థితిలో నువ్వు ఉండగలగటమే ఈ ఆనందము అని చెప్తున్నారు. అందుకని ఇది ఎలా వస్తుంది అంటే నీకు ధ్యాన యోగ సాధనము చేతనే వస్తుంది. ఈ ధ్యానం ద్వారానే నువ్వు సాధించగలుగుతావు అని చెప్తున్నారు. హరి ఓం.